హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడిద్దండి చాలా వరకు. ముఖ్యంగా టైలర్స్కి అయితే ఇంకా బాగా ఉపయోగపడిద్ది అనమాట. చూపిస్తాను చూడండి. ఇవి నేనైతే 2 బాక్సులు తెప్పించానండి. ఇవి ఎందుకు ఏంటి అని చెప్పానండి. చూడండి, నా దారపుండలన్నీ అలా చిక్కుబడిపోయింది. చాలా సంవత్సరాల నుంచి నేను ఈ ట్రేనే వాడుతున్నానండి. ఫస్ట్ అయితే అట్టపెట్టెలు ఉంటాయి కదా, మనకి దారపుండలు వచ్చిన బాక్సులు, వాటిల్లోనే ఉంచేదాన్ని అనమాట. అవి చిక్కుపడిపోతున్నాయి. వాటిల్లోంచి తీసేసి దీంట్లో పెట్టడం మొదలుపెట్టాను. అంటే అవి దారపుండల బాక్సులన్నీ ఇవైతే మొత్తం ఒక దాంట్లో ఉంటాయి, అవైతే చాలా బాక్సులుగా ఉండాల్సి వస్తుందని చెప్పేసి అన్నీ దీంట్లో వేసాను. దీంట్లో అయినా అంతే. చూడండి అట్లా చిక్కుపడిపోయినాయో. ఇవ్వండి, ఇట్లా అవుతున్నాయి అన్నమాట. అందుకోసం ఈ బాక్సులు అయితే తెప్పించానండి. మొన్న మా మేనకోడలది ఓణీల ఫంక్షన్ అని చెప్పాను కదా, ఆ రోజు ముందు ఒక 5-6 రోజుల ముందు అనమాట, గిఫ్ట్ల కోసం అని చెప్పేసి షాప్కి వెళ్ళాం. అప్పుడు చూశాను ఇవి బాగున్నాయి అని చెప్పి, ఉపయోగపడతాయి అని చెప్పి తెప్పించాను. అంతకుముందు కూడా ఈ మధ్యలో ఇవి ఉన్నాయి చూసారా, ఈ అరలో ఇవి లేకుండా మొత్తం ఒకటే బాక్స్ అనమాట, ప్లెయిన్ బాక్స్. అది తెప్పించాను. అది తెప్పించి వాటిల్లో కూడా చక్కగా నీట్గా అన్ని దారపుండలన్నీ నీట్గా చుట్టి దాంట్లో సర్దాను అనమాట. ఆ దాంట్లో కూడా ఇంతే చిక్కుపడిపోయింది. ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంక దేంట్లో అయినా అంతే ఉంటున్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇట్లా వదిలేశాను, చేసేది ఏం లేక. కానీ మొన్న వెళ్ళినప్పుడు ఈ బాక్సులు చూడంగానే నాకు భలే నచ్చినాయండి. ఎందుకంటే ఏ అరకు ఆర ఉన్నాయి కదా, చక్కగా మనం పెట్టుకున్న దారపుండలు నీట్గా అట్లాగే ఉంటాయి. అటు ఇటు పడిపోవటానికి అవకాశం లేదు కాబట్టి ఇవి ఉన్నాయి కదా సపోర్ట్కి, అటు ఇటు పడిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా ఉపయోగపడతాయి అనిపించి నేనైతే ఫస్ట్ ఒకటే తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత ఈ దారపుండలు నాకు ఎక్కువ ఉన్నాయి కదా, అదొకటి, మిషన్ కూడా ఇక్కడ ఒకటి, అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఒకటి ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఒక బాక్సు అక్కడ ఒక బాక్సు 2 కావాలి కాబట్టి నేను 2 అయితే తెప్పించుకున్నాను. చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఎంత గట్టిగా ఉన్నాయో, ఇట్లా వంచుతున్నా కూడా వంగట్లేదు అనమాట, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా వీటి ప్రైస్ అయితే ఒక్కో బాక్స్ వచ్చేసి 180 రూపాయలు పడ్డాయండి. చూడండి ఎంత బాగున్నాయో, మీరే చూస్తున్నారు కదా, ఇట్లా గట్టిగా వంచుతున్నా కూడా వంగట్లేదు అనమాట, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయండి. చాలా బాగా ఉపయోగపడతాయి కూడా. ఇంకా వీటిని మనం దారపుండలకే కాకుండా కొందన్స్, అంటే వర్కులు చేసే వాళ్ళు ఉంటారు కదా, కొందన్స్ పోసుకోవచ్చు, అట్లా దేనికైనా ఉపయోగించుకోవచ్చు. వర్క్ చేసే వాళ్ళకి ఉపయోగపడతాయి, టైలరింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, ఇవి మొత్తం నీట్గా సర్దిన తర్వాత ఇంకోసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవైతే సర్దుతాను చూడండి. ఇట్లా మనకి నీట్గా సర్దుకున్నాం అనుకోండి, దారపుండ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, నేను ఇట్లా వేసేసాను, ఇట్లా ఉంటే మొత్తం చిక్కుపడిపోయింది, సగం దారం వేస్ట్ అయిపోతుందండి. ఒక ఉండకు వచ్చేసి సగం దారం వేస్ట్ అయిపోతుంది. ఇట్లా మనం నీట్గా సర్దుకున్నామంటే చూడటానికి బాగుంటుంది, మనకి దారాలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి, అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట.
మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. ఇట్లా ఉపయోగపడే ఏదన్నా ఉంటే మంచి మంచి విషయాలు మీతో చెప్తూ ఉంటానన్నమాట. మీకు తెలిసిన విషయాలు కూడా నాకు చెప్తూ ఉండండి. ఎందుకంటే అన్ని విషయాలు మనకే తెలియాలని ఏం లేదు కదండి. మనకు తెలియని విషయాలు మనం తెలుసుకుంటా మనకు తెలిసినవి నలుగురికి చెప్తూ ఉండాలన్నమాట. నిజంగా బాక్సులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. మనం గట్టిగా ఒత్తుతున్నా కూడా అస్సలు వంగట్లేదు అనమాట. మీరు చూసారు కదా. ఇంకా వీటి ప్రైస్ అయితే నేను ఆ రోజే ఇట్లా వంచి చూసి స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అని చూసి తీసుకున్నాను కదా. 180 అంటే నాకు తీసుకోవచ్చు అనిపించింది. మాకైతే ఇక్కడ ఒక బాక్స్ వచ్చేసి 180 పడిందండి. మీ ఏరియాలో ఎంత రేటు ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా అండి. ఇవి మొత్తం సర్దిన తర్వాత ఫైనల్గా చూపించుతాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది కదా, అందుకోసం అనమాట. ఓకేనా. మొత్తం సర్దిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా నీట్గా సర్దేసుకున్నాను అనమాట. ఇవి మొత్తం సర్దటానికి గంట టైం పట్టిందండి. ఇంక ఈ బాక్స్లో అయితే ఇక్కడున్న దారపుండలన్నీ దీంట్లో సర్దేసుకున్నాను. ఇదిగోండి, ఇంకో బాక్స్ ఉంది. ఇదైతే అక్కడ అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఇంకో మిషన్ ఉందన్నాను కదా, అక్కడ ఉన్నాయి అన్నమాట కొన్ని దారపుండలు. అవన్నీ దాంట్లో పెట్టేసుకుంటానండి. నాకైతే చాలా నచ్చిందండి. చాలా నీట్గా ఉంది చూడటానికి. మనం ఇట్లా ఊపుతున్నా కూడా అస్సలు దారపుండలు కదలట్లేదు అనమాట. ఇంక ఇట్లా సర్దుకున్నాం అనుకోండి అస్సలు వేస్ట్ అవ్వు దారపుండలు కూడా. ఇదైతే చాలా బాగా ఉపయోగపడిద్ది అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇట్లా టైలరింగ్ వాళ్ళకే కాదండి, వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడిద్ది. ఎందుకంటే చక్కగా ఇట్లా ఏ అరకారు ఉన్నాయి కదా, వర్కులు చేసే వాళ్ళకి కూడా కుందన్స్ అయినా, చెమ్కీలైనా, స్టోన్స్ అయినా, లేకపోతే ఇవేంటి మిర్రర్ వర్క్ చేస్తారు కదా, అవైనా ఏ అయినా సరే దీంట్లో పెట్టుకోవచ్చు. చక్కగా ఉపయోగపడుద్ది అనమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది. డస్ట్ కూడా పడకుండా చక్కగా మూటగా వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ఇంక ఇది షెల్ఫ్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా చూడటానికి నీట్గా ఉంటుంది. మనకి కింద అడ్డంగా లేకుండా చాలా బాగుంది. ఓకేనా అండి. నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఓకేనా అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.